కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. ఎన్డీఏ కూటమి విఫలం కాక తప్పదు. తూర్పుగోదావరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి జోస్యం. రాష్ట్రంలో ప్రజాభవనంతో గద్దెనెక్కిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అదే ప్రజలు వ్యతిరేకతతో విఫలం కాక తప్పదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి జోస్యం చెప్పారు. స్థానిక మున్సిపల్ కాలనీలోని మున్సిపల్ పార్క్ ఎదురుగా నూతనంగా నిర్మించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని దుద్దుగూరుకు చెందిన రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షులు షల్మరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను పటిష్టం పనిచేసేలా ఏర్పాటు చేస్తానని చెప్పారు. జిల్లా కమిటీ పూర్తి స్థాయిలో నియమిస్తున్నట్లు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. షల్మరెడ్డి ఈ రాష్ట్రానికి త్వరలో కాబోయే మహిళా ముఖ్యమంత్రి అని ఆశాగనం వ్యక్తం చేశారు. అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వ్యాపారానికి పోయినందున అక్కడ ఉన్న కాంగ్రెస్ వారంతా తిరిగి సొంత గూటికి రావాలని సూచించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు వాస్తవంగా అమలు కావడం లేదని ఆరోపించారు. స్త్రీశక్తి, అమ్మఒడి, రైతులకు 20,000 సహాయం వంటివి అమలు కావడం లేదని ఆక్షించారు. చంద్రబాబు అమరావతిలో అభివృద్ధికి చెందిన 15,000 కోట్ల అప్పు మాత్రమే పని చెప్పారన్నారు. అదాని తరపున మోడీ ప్రశంసం చేశారని మట్టి వస్తువుగా విమర్శించారు. ఒక్కొక్కరి ఖాతాలోని 15 లక్షలు వేస్తానని చెప్పి మోడీ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదని ఆక్షించారు. తిరుమల ప్రసాదంలో కల్తీ విషయాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తూ సినిమా వేషాలు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాలపై సిబిఐ నుంచి 2, రాష్ట్రం నుంచి 2ని, ఫుడ్ కంట్రోల్ విభాగం నుంచి 1ని నియమిస్తూ సుప్రీంకోర్టు విచారణ ఆదేశించాలని, ఈ బృందం నెయ్యి కల్తీలో ఉన్న నిందితులపై బయట పెట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నగర కమిటీ అధ్యక్షుడు బాలేపల్లి మురళి, మార్టిన్ లోదరన్, అరిగెల అరుణకుమారి, మోత శారద, బెజవాడ రంగారావు, కాటం రవి, డాక్టర్ వడియాల్, డాక్టర్ వై శ్రీనివాసరావు, పట్నాల శ్రీనివాసరావు, అబ్దుల్లా షరీఫ్, కిషోర్ కుమార్ జైన్, చాపల వెంకటేశ్వరరావు, మహమ్మద్ ఆలీ, చిన్నం మురళి, కృష్ణ, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ కానీ నగర కాంగ్రెస్ కానీ చాలా ఉదాహరణ సంతోషకరమైన విషయం. పార్టీ శ్రేణులందరికీ కూడా చెప్పేది ఒకటే, రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పునర్జీవింపజేయడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని, అలాగే ఒక సిస్టమేటిక్గా పరిధిని మించకుండా
ఎవరికి వారు సమేత పరిధిలో ఉంచకుండా సిస్టమేటిక్గా ఒకరినొకరు గౌరవించుకుంటూ మీరు రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు 5/10/24వ తేదీ శనివారం ఉదయం 8 గంటల 2 నిమిషాలకి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దుద్దుగూరు వాస్తవ్యులు రామకృష్ణ గారు అలాగే హరిబాబు గారి యొక్క చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయం మన జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకే కార్యాలయం ఓపెన్ చేయడం జరుగుతుంది. రాత్రి 7 గంటల వరకు కూడా కార్యాలయం కంటిన్యూస్గా ఉంటుంది. ఇక్కడ ఒక ఆయన ఉంటారు గుమస్తా కింద, ఆయన ఎవరైనా ఏమైనా రిప్రజెంటేషన్లు ఉన్నా ఏమన్నా సరే తీసుకొచ్చి ఆయనకి ఇవ్వచ్చు. అదేవిధంగా నేను కూడా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఇక్కడ ఈ కార్యాలయంలో ఉంటాను. ఇక పైన జిల్లాకు సంబంధించినటువంటి ఏమైనా మీటింగులు కానివ్వండి, లేకపోతే కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఈ పార్టీ ఆఫీసు నుంచే జరుగుతాయి. ఈవేళ ఈ కార్యక్రమానికి మరి చాలామంది మన పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మన జిల్లా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ గారు, అలాగే మన బెజవాడ రంగ అబ్దుల్ షరీఫ్ భాయ్, అలాగే జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శారద గారు, అలాగే మన పట్నాయక్ గారు, వెనక పెద్దలందరూ చాలా మండల ప్రెసిడెంట్లు సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. మరి ముఖ్యంగా హరిబాబు గారికి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉదయాన్నే వారు దుద్దుగూరులో బయలుదేరి ఇక్కడికి వచ్చి పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసినందుకు వారికి ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మొన్న విజయవాడలో జరిగినటువంటి మీటింగ్లో వైఎస్ షర్మిల మేడం గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈవేళ జనరల్ బాడీలో కార్యకర్తలందరికీ కూడా తెలియజేసి ఇవన్నీ అందరికీ చెప్పడం జరుగుతుంది. మేడం చెప్పింది ఏంటంటే, ఈ మన రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ వార్డు బూత్ స్థాయి వరకు కూడా అన్ని విభాగాలకే కమిటీలు వేయమని చెప్పారు. ఆవిడ ఇచ్చిన డేట్స్ ప్రకారం మన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అన్ని మెయిన్ కమిటీ, మహిళా, ఎన్ఎస్యు, యూత్, అలా అన్ని విభాగాలు కూడా మరి త్వరలోనే ఆవిడ ఇచ్చిన డేట్కి కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డిస్ట్రిక్ట్ కమిటీని 10th అక్టోబరు, మండలాలని 30th నవంబరు, వార్డు కమిటీలు 31st జనవరి, బూత్ కమిటీలు 31st మార్చికి కంప్లీట్ చేయాలని చెప్పి మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అన్నీ చేస్తాం. అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి 52 వార్డులకి కూడా త్వరలోనే 52 వార్డు కమిటీలు కూడా వేసి రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకి కార్పొరేటర్ క్యాండిడేట్లుగా అందరినీ కూడా 52 వార్డులను కూడా మన లీడర్స్ని తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఈ జిల్లాలో 19 మండలాలు ఉన్నాయి. 19 మండలాల్లో రాజమండ్రి సిటీ ఒకటి ఆల్రెడీ వేసారు చైర్మన్, అలాగే అనపర్తి, అలాగే నిడదవోలు, కొవ్వూరు, ఈ 4 కూడా పట్టణ ప్రెసిడెంట్లు వేయటం జరుగుతుంది. మిగతా 15 మండలాలకి కూడా మండల ప్రెసిడెంట్లని, మహిళా కమిటీలు, అలాగే అన్ని కమిటీలు కూడా వేసి బూత్ లెవెల్ వరకు కూడా కమిటీలు వేస్తాం. ఎవరైతే పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా సేవ చేయాలని అనుకుంటారో వాళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అయినట్లయితే వాళ్ళందరికీ సముచిత స్థానం ఇస్తాం. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది మరి మీ అందరికీ తెలిసి ఈవేళ ఎన్డీఏ కూటమి ఒక పక్షాన ఉంటే కాంగ్రెస్ పార్టీ మరొక పక్షాన ఉంది. ఈవేళ వైఎస్ షర్మిల గారు మరి ప్రతి చిన్న సమస్య మీద కూడా పోరాటం చేస్తారు. నిన్న కాక మన స్టీల్ ప్లాంట్లో 4200 మంది కాంట్రాక్ట్ వర్కర్ని తీసేస్తే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళకి 48 గంటలు టైం ఇస్తే 24 గంటల్లో మళ్ళీ వాళ్ళందరినీ పెట్టుకోవడం జరిగింది. ఇక వైఎస్ఆర్ పార్టీ అన్నది ఇంకా కనుమరుగు అయిపోయినట్టే. ఎందుకంటే జగన్ గారు నాకు తెలిసి ఆయన రాజకీయాలకి
వాళ్ళకి సూటబుల్ కాదు. రాజమండ్రిలో అందరికంటే జగన్ గారు నాకు బాగా కాంటాక్ట్ ఎక్కువ, క్లోజు. నేను ఆయన క్లోజ్ అబ్జర్వేషన్లో నేను తెలుసుకుంది ఏంటంటే ఆయన ఈజ్ ఎ బెస్ట్ బిజినెస్ మ్యాన్. ఆయన కనుక బిజినెస్లోకి వెళ్ళిపోతే ఈవేళ ఆదానీని, ముఖేష్ అంబానీని కూడా దాటిపోయి ప్రపంచంలోనే పెద్ద నెంబర్ 1 కోటీశ్వరుడు అయిపోతాడు. ఈ రాజకీయాలు అనవసరం ఆయనకి. రాజకీయాల్లో ఉండి ప్రజలను పాడు చేయడం, ఆయన కూడా తిరిగి నాయకులు పాడు చేయడం తప్ప ఆయన సాధించేది ఏముండదు. అలాగే ఎన్డీఏ కూటమి సూపర్ సిక్స్ అని చెప్పి డప్పులు వాయించుకుంటూ ఇంటింటికి వెళ్ళి చెప్పారు. ఆ సూపర్ 6 ఏమైపోయిందో ఎక్కడే కనపడలేదు. సూపర్ 6లో ఒక్క పథకం కూడా అమలు జరపలేదు. స్త్రీశక్తి అన్నారు, వేయలేదు. అమ్మఒడి పథకం అన్నారు, ఎవరికే ఏమీ వేయలేదు, పిల్లలకి ఎవరికి కూడా. అలాగే ఫ్రీ బస్సులు అన్నారు, మహిళలకు ఫ్రీ బస్సు లేదు. అలాగే రైతు గ్యాస్ అన్నారు, గ్యాస్ సిలిండర్ లేవు. అలాగే నిరుద్యోగ వృద్ధి అన్నారు, లేదు. సూపర్ 6లో ఒక్క పథకం కూడా ఏవి ఎన్డీఏ అమలు జరపలేదు. మాట్లాడితే డబ్బులు అంటే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేకుండానే గడిపేస్తారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈవేళ మన సుప్రీంకోర్టు జడ్జెస్కి హ్యాట్సాప్ చెప్తున్నామండి. చాలా సూపర్గా జడ్జిమెంట్ ఇచ్చారు. నేను అసలు ఊహించలేదు ఇటువంటి జడ్జిమెంట్. సిబిఐ నుంచి 2 ఆఫీసర్స్ని, రాష్ట్ర గవర్నమెంట్ నుంచి మన 2 IPS ఆఫీసర్స్ని, అలాగే ఇండియన్ ఫుడ్ కంట్రోల్ అథారిటీస్ నుంచి ఒకరిని 5గురితో కమిటీ వేసి 5గురు కూడా సిబిఐ డైరెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో రిపోర్టు ఎంక్వైరీ చేసి రిపోర్టు తయారు చేసి ఇవ్వాలని చెప్పి ఆయన సుప్రీంకోర్టు జడ్జిలు ఆయన ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది చాలా సూపర్బ్. ఎందుకంటే నేను మొన్న లాస్ట్ ప్రెస్ మీట్లోనే చెప్పాను. అయితే జగన్ గారు జైలుకి వెళ్తాడు కల్తీ జరిగితే. కల్తీ జరగకపోతే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తారు. జైలుకి వెంకటేశ్వర స్వామి ఎవరిని ఊరుకోడైనా. వెంకటేశ్వర స్వామి అంటే వేల కోట్ల మంది భక్తులు ఆయనకు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందుకని ఈ కమిటీ డెఫినెట్గా కలిసిందా కల్తీ లేదా అనేది తేల్చేస్తారు. ఈ కమిటీని పాయింట్అవుట్ చేసే రైట్ ఎవరికే లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిల గారి చేత వేయబడిన కమిటీ కాబట్టి. కల్తీ కలిస్తే జగన్ జైలుకి, కల్తీ కలకపోతే చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దిగజార్చాడని చెప్పి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ తిరగబడి చంద్రబాబు గారు ఆయన కొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు లేచిపోవడం గ్యారంటీ. అది మన రాష్ట్ర ప్రజలందరూ త్వరలోనే అది వెండి తెర మీద చూస్తున్నారు.